హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. ఇదైతే సండే రోజు బిర్యానీ చేద్దామని చాలా రోజులు అయిందని చేయక న్యూ ఇయర్కి చేసుకోలేదు, ఇప్పుడు చేద్దామని చేస్తున్నాము. కేజీ చికెన్ అనమాట. ఇది మంచి ఫ్రెష్గా కడిగి పెట్టిన కేజీ చికెన్ మొత్తం నీట్గా కడిగి పెట్టుకొని దీంట్లో ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. దీంట్లో చూద్దాం. ఫస్ట్ కారము. కేజీ చికెన్కి ఒక 5-6 స్పూన్ల కారం బాగానే పడుతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తున్నా. తర్వాత సాల్ట్ కూడా కొంచెం బాగానే పడుతుంది, 2-3 స్పూన్లు. తర్వాత అల్లం పేస్టు. అల్లం కూడా ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్నాము. అల్లం పేస్టు. తర్వాత గరం మసాలా, ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అన్నమాట ఇది ధనియాల పొడి. గరం మసాలా వేరే, ధనియాల పొడి వేరే అనమాట. మళ్ళీ ధనియాల పొడి. మిర్చీలు, పొడుగా కట్ చేసుకునే మిర్చీలు. ఒక నిమ్మకాయ, నిమ్మరసం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత వేసుకుందాము. మంచిగా మనం బిర్యానీ పొయ్యి మీద పెట్టుకునేటప్పుడు వేద్దాం. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పెరుగు కలుపుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పెరుగు, కొత్తిమీర. ఇప్పుడు పెరుగు అన్నమాట. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్డు కలపరండి. ఇక తర్వాత కొత్తిమీర. ఇవన్నీ కలిపి ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టాలి. ఇలా బాగా కలుపుకుంటే జ్యూసీగా వస్తుంది అనమాట. చికెన్ అంతా ఒక గంట సేపు మంచిగా పడుతుంది. ఓకే, ఇలా ఒక గంట సేపు ఆగి పక్కకు పెట్టుకుందాం. ఇదే గిన్నెలో బిర్యానీ చేస్తాను అన్నమాట, దీంట్లోనే. అందుకే కొంచెం పెద్ద గిన్నె పెట్టినాం. దీంట్లోనే రైస్ కూడా వేసి ఇదే బిర్యానీ చేస్తాం దీంట్లోనే. దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంక ఇట్లనే స్టవ్ మీద పెడతాం కదా, ఆయిల్ వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు గంట పక్కన పెడదాం. తర్వాత బియ్యం పొయ్యి మీద పెట్టుకుందాం. బాస్మతి రైస్ అనమాట. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ పడతాయి. కేజీ బాగా వేసుకోవచ్చులేగా. నేనైతే కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ వేసిన. ప్యాకెట్లు కాకుండా విడిగానే తీసుకొచ్చినాం డిమార్ట్లో. చాలా బాగున్నాయి ఇవి, మంచి పొల్లుగా అవుతుంది అన్నము. వీటిని కూడా కడిగి ఒక ½ గంట పక్కకు పెట్టుకోవాలి. ఇలా అయితే బాస్మతి రైస్ కడిగి మంచిగా పక్క పెట్టుకున్న 2-3 సార్లు కడిగినా. ఎక్కువ బాగా ఇట్లా పిసికితే ఇరిగిపోతాయి అనమాట. నార్మల్గా చేతితో ఇలా అని కడుక్కోవాలి. కడిగి కాసేపు ఒక అర్ధగంట పక్క పెడదాం. తర్వాత స్టవ్ మీద పెట్టి దీన్ని హాఫ్ బాయిల్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కళాయి పెట్టి నూనె వేడి కాగానే ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇట్లా చిన్నగా స్లో మంట మీద వేయించుకోవాలన్నమాట. స్లోగా ఎగుతాయి, టైం పడుతుంది కొంచెము. ఇట్లా వేగినాక మళ్ళీ చూద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పెట్టుకున్నా మంచిగా కరకరలాడుతుంటే వేగినాయి అనమాట. చాలా బాగా తుంచితే తునిగిపోతున్నాయి. అట్లా వేయించుకోవాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్. ఎప్పుడైనా మెత్త ఉంటే టేస్ట్ ఉండవు. ఇప్పుడు మనం బాస్మతి రైస్ స్టవ్ మీద పెట్టుకుందాం. అవి హాఫ్ బాయిల్ చేసుకొని తర్వాత బిర్యానీలోకి వేసుకుందాం. బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నా స్టవ్ మీద. దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి. సరిపోయిన సాల్ట్, మెయిన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ మళ్ళీ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి కూడా. సాల్ట్ మంచిగా సరిపోతేనే బిర్యానీ బాగుంటుంది టేస్ట్. ఈ బియ్యంలోనే మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. షాజీరా,
దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, కొన్ని మిరియాలు, ఇది బిర్యానీ ఆకు, ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే మంచిగా మరిగి వాటికి పట్టుకుంటుంది, రైస్కి పట్టుకుంటుంది అనమాట. ఇదంతా కూడా ఈజీగానే చేసుకోవచ్చు, సింపుల్గా, కానీ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ పొయ్యి మీద పెట్టినాం కదా రైస్, దీంట్లో వేసేసుకుందాం. ఇవన్నీ మరిగి మంచిగా వాటి పట్టుకుంటుంది అనమాట. రైస్ మంచిగా మరిగి పట్టుకుంటుంది, మంచి కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం రైస్ మంచిగా బిర్యానీ కలర్ వచ్చేస్తుంది. దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తే మనము రైస్ విడివిడిగా పొల్లులుగా వస్తుంది అనమాట. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అన్నమైనప్పుడు. ఇప్పుడు ఈ ఉప్పు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. ఇవి మంచిగా హాఫ్ బాయిల్ కావాలి, 75% అయితే ఉడకాలి. ఉడికిన తర్వాత మనము చికెన్లో వేసుకొని దమ్ చేసుకుందాం, దమ్ బిర్యానీ ఇలా అనమాట. ఇగో చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఒక గంట పక్క పెట్టుకున్నాం కదా, మంచిగా అయింది జ్యూసీగా. దీంట్లో కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. వేసుకొని కలిపి తర్వాత మళ్ళీ బిర్యానీ వేసుకునేటప్పుడు మళ్ళీ పైనుంచి కూడా వేసుకోవాలి. ఇవి చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి, మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి. ఇగో నెయ్యి కూడా వేస్తున్నా, దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ పైనుంచి రైస్ పైనుంచి కూడా వేసుకోవాలి. ఇక కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకుంటున్నా లైట్గా, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కస్తూరి మేతి వేసుకుంటే లైట్గా వేయాలి కొంచెం. ఇలా రైస్ అయితే ఉడికింది కదా, ఇప్పుడు దాంట్లో చికెన్ పెట్టిన పెంకు పెట్టి చికెన్ పెట్టుకున్నాము. దీంట్లో మొత్తం మనం రైస్ వేసేసుకోవాలి. లేయర్ అవసరం లేదు, మొత్తం వేసేస్తున్నా. ఇలా మొత్తం వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెము ఫుడ్ కలరు, అయిపోయిందా. పెంకు పెట్టి స్లోగా ఒక ½ అవర్ ఉంచితే వేడి బిర్యానీ రెడీ. దీని మీద పెద్ద బిందెలోనే నీళ్ళు పెట్టాలి. బంద్ ఇలా బరువు కోసం గిన్నె పెట్టిన అనమాట, గాలి పోకుండా ఉంటుంది మంచిగా. ఒక ½ అవర్ ఉంచితే వేడి బిర్యానీ రెడీ. ఇగో వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందాం, చూద్దాం ఎట్లా వచ్చిందో. ఆన్ చేసే ఉంది అది. ఆహా, వేడి దమ్ బిర్యానీ రెడీ. ప్లీజా స్మాల్ చేయండి. చికెన్ పీస్ పెట్టు. వేడొచ్చింది. వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఆహా, బాగుంది.